హలో అండి, నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు విద్యహ అండి. విదిహ. ఎక్కడి నుంచి అండి? నేను వనస్థలిపురం నుంచి మాట్లాడుతున్నాను. వనస్థలిపురం నుంచి కాల్ చేస్తున్నారండి. సో లైవ్ చూస్తున్నారండి. ఈ రోజు మనతో పాటు డాక్టర్ పూనం గారు ఉన్నారు. ఆయుర్వేదిక్ అండ్ న్యూట్రిషన్ యోగా స్పెషలిస్ట్. చెప్పండి మేడం. హలో, చెప్పండి మేడం. మీరు మేడంతో మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడతాను మేడం. యా, తప్పకుండా మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మ్యామ్, వచ్చేది న్యూట్రిషనిస్ట్ అన్నారు కదా, అంటే నాకు కొంచెం ఫుడ్ గురించి తెలుసుకుందామని చేశాను మేడం. ఏం తెలుసుకోవాలని ఉండింది? అంటే కొంచెం వెయిట్ లాస్ అవ్వాలని మేడం. అన్ని ట్రై చేస్తున్నాను కానీ కొంచెం నాకు తగ్గట్లేదు. అది ఏం తీసుకోవాలో కరెక్ట్ గా డైట్ అనేది తెలియట్లేదు నాకు. ఓకే, మీది వెయిట్ బ్యాక్ ఎంత పెయిన్ అండి? కూడా వస్తుంది మేడం. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ కూడా ఉంది. అప్పటికి ఫుడ్ ప్రాపర్ గానే తీసుకుంటుంటే డైట్ జాగ్రత్తగానే ఫాలో అవుతా గానీ అయినా వెయిట్ లాస్ అవ్వడం లేదు. అంటే ఇంకా ఏం చేయాలనేది నాకు తెలియట్లేదు మ్యామ్. ఓకే, మీది వెయిట్ ఎంత అండి? నేను 68 అంటే 70 ఉన్నదాన్ని 68కి వచ్చాను మ్యామ్. ఓకే, హైట్ వచ్చి 5.6 అలా ఉన్నానండి. ఓకే. సో యాజ్ పర్ న్యూట్రిషన్ ఆయుర్వేద, ఓకే మ్యామ్. సో పొద్దుగల లేచి కొంచెం జీరా వాటర్ తాగాలండి. ఓకే. 1 స్పూన్ జీరా తీసుకొని ఒక గ్లాస్ 1.5 గ్లాస్కి నానబెట్టి అది పొద్దుగల బాయిల్ చేసి అది పొద్దుగల వామ్ వాటర్ తాగాలండి. మార్నింగ్ టైంలో మ్యామ్ నేను ఇట్లా మార్నింగ్ లేచినాక ఇమీడియట్ గా జీలకర్ర వేయించుకొని నమిలి వాటర్ తాగేస్తున్నాను. దానికి అది వేయించద్దు, డైరెక్ట్ రాత్రికి నానబెట్టాలి. ఓకే. ఒక స్పూన్ జీరా, ఒక హాఫ్ స్పూన్ ధనియా, ఓకే, అండ్ 1 స్పూన్ సోంపు, ధనియా, జీలకర్ర రాత్రి నానబెట్టి పొద్దుగల బాయిల్ చేసి అది వేడిగా తాగాలి. ఓకే. అని కొంచెం డైట్ కొంచెం ఇది చేయాలి. నాన్ వెజ్ గిటా తింటే అది తినద్దు, లేట్ నైట్ తినద్దు. ఈవినింగ్ 6 వరకు మీది భోజనం అయిపోవాలి. ఇంకా కొంచెం యోగా, సూర్య నమస్కారం చేస్తే కూడా వెయిట్ లాస్ ఇమీడియట్ గా అయిపోతుంది. అంటే 6 కంటే మ్యామ్ మామూలు రైస్ తీసుకోకుండా పుల్కా అలా తినొచ్చు కదా? తినొచ్చు. సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఒకసారి రైస్ తీసుకున్నా ప్రాబ్లం నో ప్రాబ్లం అండి. సౌత్ ఇండియాకి రైస్ అంటే స్టాపుల్ ఫుడ్, అది మనం చేంజ్ చేయది అవసరం లేదు. కొంచెం బ్రౌన్ రైస్, మిల్లెట్స్, కొంచెం మిల్లెట్స్ కూడా వాడితే బాగుంటుంది అండి. మన కడుపు సాఫ్ పెడితే ఆటోమేటిక్ గా మనది వెయిట్ లాస్ అయిపోతుంది. ఆల్ గార్డ్స్, పంకిన్, ఇది ఎక్కువ తీసుకోవాలి ఫుడ్ లో. గార్డ్స్, యాష్ గార్డ్, పంకిన్, ఇది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అంటే నాకు కొంచెం కోల్డ్ అండ్ కఫ్ ఉంటుంది మేడం, అవి పర్వాలేదు తీసుకోవచ్చు? పర్వాలేదు అండి. దాన్ని జ్యూస్ తీసుకోవద్దు, కూరగాయ చేసి తినొచ్చు. ఓకే. ఓకే. అంటే బ్యాక్ పెయిన్ సంబంధించి ఫుడ్ కంట్రోల్ వెయిట్ లాస్ అయి సరిపోతుందా మ్యామ్? లేదు, యోగా చేయాలి. బ్యాక్ పెయిన్ కోసం యోగా చేయాలి. ఓకే. భుజంగాసన్ కూడా బాడీ సహకరించట్లా. బ్యాక్ పెయిన్ అనగానే మన సూర్య నమస్కారాలు చేస్తుంటాను. ఒక్కసారి పెయిన్ అంటే నాకు బ్యాక్ వెన్నుపూస వచ్చి స్పేస్ వచ్చిందని అన్నారు. ఓకే, ఓకే, ఓకే. దానివల్ల నేను చేయడం ట్రై చేస్తున్నాను, పెయిన్ వస్తుంది. బ్యాక్ కి కొంచెం గ్యాప్ ఉంటే అది చేయొద్దు అండి. ఓకే. బ్యాక్ పైన లేచి పనుకొని కొంచెం పవన్ ముక్తాసన్ ఇట్లాంటివి చేయాలి. బ్యాక్ రిలాక్స్ పెట్టి తర్వాత అది బ్యాక్ ఎక్సర్సైజెస్ చేయాలి అండి. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.